రైట్ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను కోర్టులు కూడా తప్పుబట్టాయంటే అవి ఎంత తీవ్రమైనవో ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. ఏ రంగంలోనైనా మహిళలు ఎదుగుతున్నారంటే అవమానాలు ఎదురవుతాయని, కుటుంబ సభ్యులు అండగా ఉండాలని ప్రశాంతి రెడ్డి కోరారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై జగన్ ఆలోచించి మాట్లాడాలంటున్న ప్రశాంతి రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని హైకోర్టు చివాట్లు పెట్టింది. అలాగే ఒక మహిళా ఎమ్మెల్యే పైన వ్యాఖ్యలు ఎలా చేస్తారని కూడా ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ను కూడా నిరాకరించడం జరిగింది. దీనిపైన మహిళా లోకమంతా కూడా చట్టాలు న్యాయాలపైన నమ్మకం పెరుగుతుందని చెప్పి అంటున్నారు. మనతో పాటు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు మేడం, నిన్నటి రోజున హైకోర్టు నిర్ణయాలు తీర్పు పట్ల? మహిళల పట్ల న్యాయస్థానాలు వ్యవహరించిన తీరుని అందరినీ కూడా నిజంగా వాళ్ళకి ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక మహిళకి జరిగిన అన్యాయాన్ని ఇది తప్పు ఎందుకు చేశారు అని ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఈరోజు కోర్టులు కూడా ఇలాగ మాట్లాడాయంటే అవి ఎంత తప్పో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మేడం, మీరు ధైర్యంగా ముందుకు వచ్చి ఈరోజు మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారని చాలా మంది అంటున్నారు. ప్రధానంగా చూస్తే చాలా మంది మహిళలు ఆఫీసుల్లో కానీ ఇళ్లలో కానీ ఇబ్బందులు పడుతుంది. వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎన్ని రంగాలున్నా ఏ రంగంలో అడుగుపెట్టినా ముందు మహిళకి ఆత్మవిశ్వాసం ఉంటుంది అని చెప్పి ఎవరు మర్చిపోకూడదు. మనం కూడా అదే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ ఉండాలి. మనం ఎదిగే కొంది ఇలాంటివి తప్పకుండా ఉంటాయి అని చెప్పి ఎక్కడా కృంగిపోకుండా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఎంతో అండగా ఉండాలి. అలాగే ఈరోజు నాకు ప్రతి ఒక్కరూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎలాగా అండగా ఉండి ముందుకి నడిపిస్తున్నారో ఆ మాదిర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, అదేవిధంగా యావత్ మహిళా లోకము, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, భువనేశ్వరమ్మ, పురంధరేశ్వరమ్మ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు అండగా నిలిచారు. వాళ్ళందరికీ కూడా నేను ఇది ముందే ధన్యవాదాలు తెలిపాను. ఈరోజు వాళ్ళందరూ నా పక్కన నిలిచింది కరెక్టు అని చెప్పి న్యాయస్థానాలు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకు అందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలుపు. సారు కేంద్రంలో మంచి పలుకుబడి ఉంది. డైరెక్ట్గా ప్రధానమంత్రిని కూడా కలిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అక్కడ కేంద్రం వరకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు అంతా మన ప్రభుత్వమే కాబట్టి చంద్రబాబు నాయుడు గారే దీన్ని సీరియస్గా తీసుకొని నాకు అండగా నిలబడ్డారు కాబట్టి మిగతా అంతా కూడా ఆయనే చూసుకుంటారనే నమ్మకం నాకుంది. అదే కూడా జరుగుతుంది. మేడం, నిన్నటి రోజున జగన్ మాట్లాడడం జరిగింది. టీడీపీ తప్పుడు బాటలు నడుస్తూ ఉంది, అక్రమంగా కేసులు బనాయిస్తుందని చెప్తున్నారు. అలాగే ఎస్సీలు, ఎస్టీలు, బీసీల గురించి మాట్లాడే హక్కు కూడా లేదు, సిగ్గుండాలి, ఉరిపోసుకోవాలని కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఏమంటారు మీరు? ఆయన మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు ఏం తప్పు చేశారో కూడా వాళ్ళ పార్టీ నాయకులు ఏం తప్పు చేశారో అని కూడా మాట్లాడి ఉంటే బాగుండేది. ప్రతి ఒక్క మహిళ కూడా ధైర్యంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, సమాజ పరంగా కానీ కుటుంబంలో కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని, అలాగే మొత్తం మీద తనకి ప్రతి ఒక్కరూ కూడా సీఎం చంద్రబాబు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా అండగా నిలిచారని ఆమె చెప్పుకొస్తున్నారు. హైకోర్టు తీర్పు పైన కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్ర.